టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, చూస్తున్నారు కదా. ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు నేను వెళ్తున్నాను గోల్డ్ షాపింగ్కి. అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదండి. అక్షయ తృతీయకు గాను అంతో ఇంతో గోల్డ్ అయితే మనం కొంటూ ఉంటాం కదా. సో అందుకని గోల్డ్ తీసుకుందాము అని చెప్పి నేను గోల్డ్ షాప్కి బయలుదేరాను. అండ్ పన్నా జ్యువెలర్స్లో యానివర్సరీ సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి అని అంటే సరే పన్నాకే వెళ్ళిపోదాము అని చెప్పి రెడీ అయ్యా అనమాట. అండ్ గోల్డ్ ప్రైజెస్ కూడా ఎంత ఫ్లక్చుయేట్ అవుతున్నాయో తెలుసు కదండి, ఇంకా పెరుగుతాయని కూడా టాక్ నడుస్తోంది. సో చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. సో నేను రాగానే ముందు పీజేఈకి వచ్చేసానండి ఊరి నుంచి. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ మనకి అక్షయ తృతీయ కల్లా ఖచ్చితంగా ఎక్కువ పెరిగిపోతాయి అనమాట. సో ఎంత త్వరగా బుక్ చేస్తే అంత బెటర్ కదా అని చెప్పి పీజేఈకి అయితే వచ్చేసా. మీకు అడ్రస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో రైట్ నో నేను ఇప్పుడు వచ్చేసాను పీజేఈకి అండి, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి. జస్ట్ ప్యారడైజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ ఏప్రిల్ మంత్ వాళ్ళ యానివర్సరీ మంత్ అట. సో ఈ ఏప్రిల్ మంత్కి గాను స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు, 8th యానివర్సరీ స్పెషల్గా. విచ్ ఈస్ ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. అండ్ పీజేఈలో ఎలాంటి జ్యువెలరీ ఉంటుంది అన్నది నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి. మీకు ఎంత లైట్ వెయిట్ కలెక్షన్ దగ్గర నుంచి బీట్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్, ట్రెండీ డిజైన్స్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్ యుల్ ఫైండ్ ఇట్ హియర్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. పర్సనల్గా నేనే పీజేఈ నుంచి ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఆర్నమెంట్స్ తీసుకున్నాను. సో మన వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది. బట్ ఇవాళ వీడియోలో నా గోల్డ్ కలెక్షన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్క్లూజివ్గా నేను పీజేఈ నుంచి తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ అనమాట. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఇంకా తక్కువ వెయిట్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కనుక యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ అనమాట, ఇంకా తక్కువ వెయిట్లోనే ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు పర్చేస్. ఎందుకంటే హైదరాబాద్లోనే ఫస్ట్ ఎవర్ బీట్ కలెక్షన్ స్టోర్ మన పీజేఈ స్టోర్ అనమాట. సో నా గోల్డ్ కలెక్షన్ చూడడానికి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో తెలియదు, కానీ చూపించడానికి నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నా కలెక్షన్ చూసేద్దరు కానీ పదండి. సో ఫస్ట్ అయితే నేను నా ఫస్ట్ పర్చేస్ షేర్ చేస్తానండి. ఇది నేను పన్నాలో తీసుకున్న ఫస్ట్ నెక్ పీస్ అనమాట. ఇది పింక్ స్టోన్ అండ్ అలాగే గ్రీన్ స్టోన్స్ రెండు తీసుకున్నాను. నేను మా చెల్లికి ఇద్దరికి తీసుకున్నా. ఇలా పెద్ద స్వరోస్కి పర్ల్ హ్యాంగ్ అవుతూ పింక్ స్టోన్ మధ్యలో చిన్న చిన్న వైట్ స్టోన్స్ తోటి ఇలా వస్తుంది నెక్ పీస్. పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది, బట్ ట్రెండీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇది నేను 10 grams తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ ఎడిషన్ వచ్చిందండి. ఇది ఇప్పుడు కేవలం 7 grams నెట్ వెయిట్, కేవలం 7 grams మనకు వచ్చేస్తుంది అన్నమాట. నేను తీసుకున్నది 10.2 సంథింగ్ అలా ఉంది. బట్ ఇప్పుడు 7 grams సేమ్ అలాగే వచ్చిందన్నమాట, సేమ్ టు సేమ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ పర్చేస్ ఫ్రమ్ పీజేఈ. ఏదైనా ఐటమ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా ఫస్ట్ పర్చేస్ అండ్ చెల్లి ఫస్ట్ పర్చేస్ చూస్తారు కదా. నెక్స్ట్ అమ్మ ఫస్ట్ పర్చేస్ చూపిస్తాను. ఇది అమ్మ తీసుకున్నది అన్నమాట. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు, అమ్మ మాట ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే. అమ్మ మెల్లో మోస్ట్లీ ఇది ఉంటుంది, బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అనమాట. ఇలా బ్లాక్ థ్రెడ్కి మధ్యలో పెద్ద చాంద్బాలి పెండెంట్ లాగా వచ్చి అటు ఇటు ఇలాగా ఫ్లవర్స్ వచ్చినాయి. వీటిలో అయితే ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. అసలు లైట్ వెయిట్లో బెస్ట్ నెక్లెస్ అని చెప్పచ్చు ఇది, ఎందుకంటే పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఇదైతే 10 grams అండి, 9.8 grams. ఇది మనకి దీనిలో 6 grams నుంచే స్టార్ట్ అవుతాయి, 7, 8, 9, 10, 11 ఇలా రకరకాల వెయిట్స్లో అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు, ఎలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో. అమ్మ మెడలో ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అమ్మది వన్ ఆఫ్ ద ఫేవరెట్ జ్యువెలరీ అనమాట ఇది. బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఓన్లీ పెద్దవాళ్ళకే కాదండి, యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ లుక్ ఇస్తుంది అని అనిపిస్తుంది నాకు. సో బ్లాక్ థ్రెడ్లో అయితే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో కొన్ని నేను ఫిల్టర్ చేశాను, కొన్ని డిఫరెంట్ మోడల్స్లో అనమాట. ఒకటైతే ఇది, వీటికి రెగ్యులర్గా ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా కాకుండా ఇలా పొడుగ్గా వచ్చినాయి అనమాట. సో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అలాగే మొత్తం గ్రీన్ అండ్ రెడ్ పింక్ స్టోన్స్తో వచ్చింది, కింద ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది అనమాట. దీని వెయిట్ అయితే కేవలం 7.4 grams ఉందండి ఈ నెక్ పీస్ది. చూడ్డానికన్నా కూడా ఇది పెట్టుకుంటే చాలా బాగా నచ్చిందండి, నాకు కూడా బాగా సూట్ అయింది అనిపించింది. నెక్స్ట్ దీనికి టెండర్ అయ్యాలా ఏంటి అని కూడా ఆలోచిస్తున్నా. ఈ మోడల్ చూసినట్లయితే మనకి పెండెంట్ ఒకటి ఇలాగా పొడుగ్గా హైలైట్ చేశారనమాట. నెక్స్ట్ అన్ని ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. సో డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను మీకు. ఇందులో ఒక్కొక్క దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కిందంతా ఇలా రైస్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చినాయి అనమాట. దీని వెయిట్ అయితే మనకి 8.5 grams ఉన్నదండి.
బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీలోనే నాకు బాగా నచ్చిన నెక్ పీస్ ఇదండి. ఇది చూస్తున్నారు కదా, పెండెంట్ ఒకటి హైలైట్ గా కాకుండా సేమ్ ఇలాగే చాంబాలీసే 5 పెండెంట్స్ లాగా వచ్చినాయి. అన్ని కూడా పెద్ద సైజ్ లో వచ్చినాయి అనమాట. మనకు కావాలంటే సేమ్ ఇదే పెండెంట్ లాగా మనకి ఇయర్ రింగ్స్ కూడా చేసిస్తారు. సో దట్ జస్ట్ ఇలాగా 5 ఈ ఫ్లవర్స్ సేమ్ ఇవే 2 ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే ఒక కంప్లీట్ సెట్ లా ఉంటుంది. దీని వెయిట్ అయితే మనకి కేవలం 11 గ్రామ్స్ ఉందండి. 11 గ్రామ్స్ లో ఇప్పటి వరకు చూసిన బ్లాక్ థ్రెడ్ అన్నిట్లో కల్లా నాకు ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఈవెన్ యంగ్ పీపుల్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ శారీస్ పైకి కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనిపించింది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ నేను మాత్రం కొన్ని ఫ్యూ సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే ఇవాళ వీడియోలో షేర్ చేశాను మీకు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మై మోస్ట్ రీసెంట్ పర్చేస్ అనమాట. జస్ట్ కొన్న 2-3 months లోనే గోల్డ్ ప్రైస్ కూడా భారీగా పెరిగింది. మొన్న సంక్రాంతికి తీసుకున్న కంటె అనమాట. ఇది కంటె కూడా మనకు తెలుసు కదండి, ఎవర్ గ్రీన్ మోడల్, ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలా రకాల మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇదంతా ఇలాగ మనకి హాలోగా వస్తుంది, లోపల ఏమి ఉండదు. ఇలా మొత్తం అంతా చెక్కుడుతో వచ్చి ఈ పెండెంట్స్, ఇంకా రకరకాల పెండెంట్స్ మనము ట్రై చేయొచ్చు అనమాట. నాది కొంచెం సన్న నెక్ కాబట్టి ఐ చూస్ సంథింగ్ లైక్ దిస్, అంటే యూ షేప్ లో వచ్చినట్టుగా ఉండేలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఇక్కడ ఒక చిన్న లక్ష్మీదేవి వచ్చి చుట్టూ ఇలా వైట్ స్టోన్స్ వచ్చినాయి. కింద స్వరస్కి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది మనకి 14 grams లో ఉందండి. నేను తీసుకున్నది 13.5 grams అలా ఉందన్నమాట. సో ఒక 1/2 గ్రామే తేడా, చేసేటప్పుడు అలా 1/2 గ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ ఇది 14 grams లో చాలా బాగుంది. అండ్ నేను తెగ పెట్టుకుంటున్నాను కూడా. మా రీసెంట్ ఏ ఫెస్టివల్ అయినా సరే, ఎందులో అయినా సరే, మీరు నా బ్లాగ్స్లో చూసినా ఈ కంటే నా మెడలో ఉంటుంది. అది ఉగాది కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ఏదైనా ఈ కంటే ఎక్కువ పెట్టుకున్నా, సంక్రాంతి దగ్గర నుంచి. సో ఇది నేను తీసుకున్న కంటే. లైట్ వెయిట్లో ఎవర్ గ్రీన్ మోడల్ కావాలి అని అనుకుంటే కంటే సార్ బెస్ట్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ కంటే ఇది కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు, చెల్లి కోసం తీసుకున్న కంటే అనమాట. చెల్లి దగ్గర 14 grams కాయిన్ ఉంటే అది ఇచ్చేసి కంటే తీసుకున్నాము. యాక్చువల్గా తన కోసం కొనడానికని వచ్చి నాకు కూడా బాగా నచ్చేసి తీసుకున్నాను. ఇది కూడా మనకి 14 grams లో ఉంటుంది. ఇక్కడ ఇలాగా ఒక ఫ్లవర్ లాగా వచ్చి లక్ష్మీదేవి ఇలా పెండెంట్ విడిగా హ్యాంగ్ అవుతున్నట్టుగా వస్తుంది అనమాట. ఇలా కింద సేమ్ స్వరోస్కి బాల్స్ తోటి ఇది ఇలాగ మనకి 2 step లాగా, అంటే ఒక 2 step పెండెంట్ లాగా కనిపిస్తుంది. అదే నాదైతే ఒకటే సింగిల్ పెండెంట్ లాగా కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, కంటే మొత్తం ఇదంతా కావింగ్స్ తోటి వస్తుంది. 14 grams తో ట్రెడిషనల్ వేర్, బట్ దేనికైనా కూడా సూట్ అయిపోతుంది. మొన్న శ్రీరామనవమికి మా చెల్లి ఒక ఫ్యాన్సీ శారీ పైన పెట్టుకుంది, దానిపైన కూడా సూపర్ గా సెట్ అయింది అనమాట. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా బాగా సెట్ అయ్యే జ్యువెలరీ అని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే సేమ్ పెండెంట్ డిఫరెన్స్ లో కంటే అమ్మకుంది, నాకుంది, చెల్లికుంది, ముగ్గురికి కూడా ఉన్నాయి సేమ్ కంటలు. ఇది ఎవరికైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూపర్ గా సెట్ అవుతుంది. మీకు ఏదైనా ఐటమ్ నచ్చి అది స్టోర్లో అవైలబుల్ లేకపోయినా సరే, మీరు ఆర్డర్ చేసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఐటమ్ మీకు రెడీ చేయించి ఇస్తారు. ఇది చూసినా మీరు గుర్తుపట్టే ఉంటారు, మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న జ్యువెలరీ అనమాట అమ్మ కోసం. అమ్మకి ఇట్లాంటి రాణి హారాలంటే ఇష్టము, బట్ రాణి హారం అనగానే మనం చాలా వెయిట్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇదైతే లిటరల్గా 18 grams లో వచ్చేసిందండి. అసలు ఇది 18 grams అని ఎవ్వరూ అనుకోరు. మంచి లెంత్ తోటి హెవీ పెండెంట్ లాగా, ఇదిగోండి ఇంత పెద్ద పెండెంట్ తోటి చాలా బాగా వచ్చింది. ఈ పెండెంట్ అంతా కూడా ఫుల్ ఇలా వైట్ స్టోన్స్ తోటి ఇలా వస్తుంది అనమాట. మధ్యలో ఒక పెద్ద గ్రీన్ స్టోన్ వచ్చి, అండ్ దీనికి అంతా ఇలా మనకి సరోస్కి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లైన్స్ కూడా మనకి 6 lines తోటి వచ్చినాయి. ఇవన్నీ కూడా స్వరోస్కి పర్ల్సే, కాకపోతే గోల్డెన్ షేడ్ లో ఉంటాయి అనమాట. సో చూడడానికి ఏంటంటే మొత్తం ఒకటే గోల్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది, బట్ ఇవన్నీ పర్ల్స్, ఇది మాత్రం మనకి గోల్డ్ వస్తుంది అనమాట. సో అందుకని ఇది 18 grams లో చాలా హెవీగా వచ్చింది. అదే ఇప్పుడు మనకి ఇంకా కొంచెం తక్కువ వెయిట్ లో కావాలన్నా అవైలబుల్ గా ఉందండి. ఇందాక మేము తీసుకున్నది అయితే 6 lines కదా, ఇది ఇలాగా 4 lines తో వచ్చింది అనమాట. సేమ్ అలాగే సరోస్కి పర్ల్స్ తోటి, పెండెంట్ కూడా సేమ్ అలాగే ఉంది. సేమ్ అదే పెండెంట్ ఇలాగ మనకి రాణిహారం స్టైల్లోనే వస్తుంది. కానీ దీని వెయిట్ అయితే కేవలం 13 grams ఉందండి. సో 18 grams కి అంత హెవీగా వద్దు అనుకుంటే ఇలా 13 grams లో కూడా చూడొచ్చు. ఇది కూడా మనకి లెస్ వెయిట్ లో హెవీగా కనిపించే హారం టైప్ అనమాట. అసలు 13 grams 18 grams లో హారాలు ఎలా వస్తాయి చెప్పండి. బట్ చూడడానికి మొత్తం గోల్డ్ లానే ఉంటుంది బికాస్ ఆఫ్ ద గోల్డ్ కలర్డ్ పర్ల్స్. వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. అక్కడ కూడా వీళ్ళ మోడల్స్ అన్నీ చూడొచ్చు, అది కూడా విత్ ప్రైజెస్తో.
హియర్ ఈజ్ మై ఫేవరెట్ పర్చేస్ ఫ్రమ్ పీజేఈ. ఇది నా ఫేవరెట్ చోకర్ అండి. పీజేఈ నుంచే తీసుకున్నాను, అప్పుడు మీకు షేర్ చేశాను కదా. అసలు లైట్ వెయిట్లో ఎంత హెవీగా వచ్చిందంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చోకర్. ఇది నేను తీసుకున్నది 22 పాయింట్ చేంజ్ గ్రామ్స్కి, ఇప్పుడు మనకి 21.7 గ్రామ్స్కే ఉంది. ఇంకొక గ్రామ్ తక్కువకే ఉందన్నమాట. బట్ పెట్టుకుంటే నెక్ అంతా ఫిల్ అయ్యి మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్, ఇక్కడ ఈ గ్రీన్ బీడ్స్, వీటన్నిటితోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్ అంతా కూడా ఫిల్ అయి ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇదైతే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్చేస్. సో లైట్ వెయిట్లో చోకర్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. ఇది పెట్టుకున్న ప్రతిసారి కూడా అందరూ అడుగుతారు అండ్ చాలా బాగుంటుంది కూడా. ట్రెడిషనల్ శారీకైనా బాగుంటుంది, ఎలా అయినా సరే బాగుంటుంది. ఓన్లీ ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు, నెక్ అంతా ఫిల్ అయ్యి భలే నిండుగా ఉంటుంది. మంచి శారీతో పేర్ చేసుకుంటే ఇంకే జ్యువెలరీ అక్కర్లేదు, ఇది ఒక్కటి వేసుకున్నా చాలు అన్నట్టుగా ఉంటుంది. లైట్ వెయిట్ బీడ్ కలెక్షన్లో మీరు ఎక్కడా చూడనన్ని మోడల్స్ పీజేఈలో చూడొచ్చండి. అన్నీ కూడా చాలా ట్రెండీగా, చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉంటాయి. అండ్ ఇదైతే మీరు రెగ్యులర్గా నా మెడలో చూస్తూనే ఉంటారు కదండి, నా డైమండ్ నల్ల పూసలు. ద ఫస్ట్ ఎవర్ డైమండ్ పర్చేస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పీజేఈ. ఇలా మధ్యలో హాఫ్ క్యారెట్ డైమండ్ వచ్చి చుట్టూ చిన్న డైమండ్స్ వచ్చినాయి అనమాట. ఈ హాఫ్ క్యారెట్ జనరల్గా మనం పర్చేస్ చేయాలి డైమండ్, న్యాచురల్ డైమండ్లో అని అంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 1.5 lakhs, 2 lakhs అట్లా కూడా కాస్ట్ అవుతుంటుంది. బట్ దిస్ ఇస్ ఏ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనమాట. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్కి నార్మల్ డైమండ్కి ఏమి డిఫరెన్స్ ఉండదండి పెద్దగా. మనకి ప్రైస్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఒక 25% ప్రైస్లోనే మనకు వచ్చేస్తుంది అన్నమాట హాఫ్ క్యారెట్ డైమండ్ ఇది. అండ్ దీనికి సేమ్ డైమండ్లో ఎలా అయితే బైబ్యాక్ ఉంటుందో ల్యాబ్ గ్రోన్కి కూడా సేమ్ అలాగే బైబ్యాక్ ఉంటుంది. మనకి మొత్తం బైబ్యాక్ వచ్చేస్తుంది. సో మనం ఏం భయపడక్కర్లేదు, అరే డైమండ్ అంటే మొత్తం వస్తుంది, నార్మల్ అయితే రాదు అలానని ఏమనుకోక్కర్లేదు. నార్మల్ స్టోన్స్తో రాదు, కానీ మనకి ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి డైమండ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది చిన్న చిన్న స్టోన్స్ కాకుండా ఇలా హాఫ్ క్యారెట్ డైమండ్ పెట్టి చేయించుకున్నాను. చుట్టూ చిన్న డైమండ్స్, మధ్యలో ఒకటి మాత్రం ఇలా హాఫ్ క్యారెట్ డైమండ్. సో అది బాగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. హాఫ్ క్యారెట్ డైమండ్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఇంకా ఇలా చూసైతే ఎవరు చెప్పలేరు ఇది ల్యాబ్ గ్రోనా లేకపోతే న్యాచురల్ డైమండ్ అని. బట్ చాలా బాగుంటుంది. ఇలాగా చైన్ అండ్ అలాగే ఇక్కడ బ్లాక్ డైమండ్స్ వేయించుకున్నాను ఒక 4, మళ్ళీ ఇక్కడ ఒక 4 బ్లాక్ డైమండ్స్, మొత్తం ఇలా సన్న చైన్ లాగా. ఇప్పుడు ఇలా సన్న చైన్ మోడల్స్ బ్లాక్ బీట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇది నేను 6 గ్రామ్స్కి చేయించుకున్నానండి. అండ్ మేమే కాకుండా మా అక్క కోసం కూడా, మా శిరీష్ అక్క కోసం కూడా ఇక్కడ ఒక జ్యువెలరీ పర్చేస్ చేసామండి. ఇది 3 లడా అనమాట. మీరు ఒకవేళ 3 లడా, 5 లడా, 7 లడా ట్రై చేస్తున్నట్లయితే పీజేఈకి కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో 3 లడాలోనే కొద్దిగా హెవీగా కనిపించేలాగా ఇలా తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ అలాగే గ్రీన్ బీడ్స్ తోటి 3 చాంద్ బాలీస్ ఇలా హ్యాంగ్ అవుతున్నట్లుగా వచ్చిందనమాట. అక్కకి చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో దానిపైకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే పెయిర్ అనమాట ఇది. దీని వెయిట్ 18 గ్రామ్స్ అండి. సో ఇంకా మీకు తక్కువలో కావాలనుకున్న 12-13 గ్రామ్స్లో కూడా 3 లడాస్ ఉంటాయి. అంటే ఇవి కొంచెం తక్కువ వస్తాయి అనమాట. సో 18 గ్రామ్స్లో మొత్తం ఒక స్టేట్మెంట్ పీస్ లాగా ఇది కూడా అంతేనండి. ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకెక్కువ ఏం పెట్టుకోక్కర్లేదు మెడలో. అక్షయ తృతీయకు గాను మీరు ప్రీ బుకింగ్ చేసుకొని అక్షయ తృతీయ నాడు కూడా మీరు ఐటమ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆ రోజుకి గోల్డ్ ప్రైజెస్ పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ముందుగా ప్రీ బుక్ చెక్ కూడా చేసుకోవచ్చు. అందులో మనం వేరే మోడల్స్ ఏమన్నా అంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా వచ్చినాయా అని ఒకసారి క్విక్గా ఒక లుక్ వేసాను. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక వెరీ క్రియేటివ్ అండ్ యునిక్ పీస్ అని చెప్పొచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా 3 స్టెప్స్లో వచ్చిందన్నమాట. 1, 2 అండ్ 3 ఇలా 3 డిఫరెంట్ స్టెప్స్లో వచ్చింది. ఇది కావాలంటే నెక్లెస్లో పెట్టుకోవచ్చు, మినీ హారంలో పెట్టుకోవచ్చు, కావాలంటే ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు, ముగ్గురు కూడా పెట్టుకోవచ్చు. అదేలాగా అంటే దిస్ ఇస్ అ డిటాచబుల్ నెక్లెస్ అనమాట. ఏ స్టెప్ ఆ స్టెప్ ఇలాగా డిటాచ్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఒక పెద్ద గ్రీన్ పెండెంట్ వచ్చి దీనికి అన్ని పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సేమ్ ఇది కూడా అలాగే, బట్ ఇంకొంచెం చిన్న సైజులో అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక చిన్న సైజ్లో. అండ్ ఇక్కడ పైన వచ్చిన వైట్ స్టోన్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ ఓన్లీ ఒకటే పెద్ద వైట్ స్టోన్ వచ్చింది, ఇక్కడ 3 పెటల్స్ లాగా వచ్చింది, ఇక్కడ మొత్తం ఫ్లవర్ లాగా వచ్చింది. మిగతా హ్యాంగింగ్స్ మధ్యలో సైజు ఇవి మాత్రం చేంజ్ అయినాయి అనమాట. ఇదేంటంటే మనకి ఇలాగా డిటాచబుల్ హుక్స్ తోటి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇలా డిటాచబుల్ హుక్ తోటి వస్తుంది. సో మీరు కావాలనుకుంటే దీన్ని రకరకాలుగా స్టైల్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఒకటే పెట్టుకోవచ్చు, ఒకసారి ఈ 2 పెట్టుకోవచ్చు, ఒకసారి 3 పెట్టుకోవచ్చు, ఇవి 2 ఇలాగా మొత్తం మనకి ఎలా కావాలనుకుంటే అలా కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకు ఒకవేళ 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మీరు పెద్దది వేసుకున్నా ఇది వాళ్ళిద్దరికి కూడా వేసేయచ్చు, ఒకరికి ఇది ఒకరికి ఇది. ఎందుకంటే ఇది డిటాచబులే కదా, ఇది తీసేసి మనం డోరీకి పెట్టుకొని వేసేసుకోవడమే. ఒకటే నెక్లెస్ కావాలనుకుంటే ఇలా హెవీగా కావాలనుకున్నప్పుడు ఇలా 3 స్టెప్స్ తోటి వేసుకోవచ్చు. బట్ ఇలాగా మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని వెయిట్ అయితే మనకి కేవలం 35 గ్రామ్స్ లో ఉందండి. 35 గ్రామ్స్ లో చాలా యునిక్ అండ్ చాలా క్రియేటివిటీ ఉన్న నెక్ పీస్ అనిపించింది. మీరు ఇంకేదైనా కలెక్షన్ చూడాలనుకుంటున్నా సరే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వీడియో కాల్ షెడ్యూల్ చేసుకొని మంచిగా కాల్లో చూసుకొని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ నెక్ పీస్ ఒక్కటే స్టాండ్కి 3 వేసినట్టు ఉన్నాయి కదండి. బట్ ఈ 3 కూడా మనకి అటాచ్డ్ అనమాట. అంటే మనకి సేమ్ ఇందాక చూసాం కదా డిటాచబుల్ హుక్స్ తోటి వస్తాయి. అండ్ ఇందాక మనం చూసింది 3 స్టెప్స్ కూడా సిమిలర్ మోడల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే 3 స్టెప్స్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఇది చూసినట్లయితే ఒక చిన్న నెక్లెస్ లాగా పెట్టేసుకోవచ్చు, లేదా బాజుబందీ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది చూస్తే కంప్లీట్ గ్రీన్ బీడ్స్ అండ్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్తో క్యూట్గా వచ్చింది ఇది. అండ్ ఇది ఒక లాంగ్ హారం టైప్ లో వచ్చింది అనమాట. మొత్తం ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ అలాగా. అండ్ ఇదంతా కూడా రెడ్ స్టోన్స్ తోటి ఇలాగా రౌండ్ లాగా వచ్చింది. ఇలా ఇది అసలు ఒక సిగ్నేచర్ పీస్, ఒక స్టాండ్ అవుట్ పీస్ అని నేను చెప్పక్కర్లేదు. ఇలా మీరు వేసుకున్నారనుకోండి, ఎవరైనా సరే చూసి ఖచ్చితంగా అడగాల్సిందే వావ్ అని చెప్పి. అండ్ మీరు వేసుకున్నదే మళ్ళీ వేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఒకసారి ఇది ఒకటి పెట్టుకోవచ్చు, ఒకసారి ఇవి 2 పెట్టుకోవచ్చు, ఒకసారి లాంగ్ గా కావాలనుకుంటే ఇది ఒక్కటే వేసుకోవచ్చు. ఇది ఒక మల్టీపర్పస్ నెక్లెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, దీని వెయిట్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే వచ్చిందని చెప్పొచ్చు అండి. జనరల్ గా మనం హారం కానీ అట్లా ఏదైనా ఒక్కటి తీసుకోవాలనుకున్నా 35, 40, 45 అలా పెట్టాల్సి వస్తుంది గ్రామ్స్. ఈ మొత్తం టోటల్ సెట్ మనకి 43 గ్రామ్స్ లో ఉందండి. 43 గ్రామ్స్ లో చాలా యునిక్ అండ్ డిఫరెంట్ పీస్ అని అయితే చెప్పొచ్చు. ఇది ఇంకొక డిఫరెంట్ నెక్ పీస్ అండి. నేను చాలా ఐటమ్స్ చూసాను, వాటిలో నాకు డిఫరెంట్ గా అనిపించినవి, కొత్తగా ఇప్పుడు వచ్చినాయి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, అమ్మవారు వచ్చి కింద అంతా ఇలా కాసుల్లాగా వచ్చినాయి అనమాట. మంచి పెద్ద పెండెంట్. అండ్ ఇక్కడ అంతా ఇలాగా పీకాక్స్ ఉన్నట్టుగా వచ్చి మధ్యలో పెద్ద గ్రీన్ పెండెంట్ ఇచ్చారు. అండ్ చాలా హెవీగా ఉంది ఇది. ఇంత హెవీగా ఉంది, దీని వెయిట్ ఎంత అని చూస్తే ఇది కేవలం మనకి 23.4 గ్రామ్స్ లో ఉందండి. తక్కువ వెయిట్ లో ఇది కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మీకు వీలైతే డెఫినెట్ గా స్టోర్ విజిట్ చేయండి. చాలా కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ లో, మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. సో మనకి April 30th అక్షయ తృతీయ కదండి. అక్షయ తృతీయ గాను మనం ఎంతో కొంత గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆర్నమెంట్ కనుక నచ్చినట్లయితే అడ్వాన్స్ ఇచ్చి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా సరే డెలివర్ చేయాలి అని అనుకుంటే 1 వీక్ ముందుగా మీరు బుక్ చేసుకున్నట్లయితే అక్షయ తృతీయ లోపు ఐటమ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో చూసారు కదండి నా గోల్డ్ కలెక్షన్. మోస్ట్లీ అన్ని కూడా లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే ఆప్షన్సే వెతుక్కుంటాను. అండ్ అలాగే అన్ని కూడా డిఫరెంట్ స్టైల్స్ లోనే ట్రై చేశాను. మరి మీకు ఎలా అనిపించింది? నా కలెక్షన్ లో మీ ఫేవరెట్ జ్యువెలరీ ఏంటి అన్నది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. సో అక్షయ తృతీయకు గాను నేను ఒక 1 గ్రామ్ లో గోల్డ్ తీసుకొని వచ్చేసానండి. అండ్ అక్కడ ఓన్లీ గోల్డ్ అనే కాదు, మనం ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ కూడా వస్తుంది. అండ్ అలాగే అక్కడ ఒక లక్కీ డిప్ కూడా జరుగుతుందండి. ప్రతి పర్చేస్ పైన మనం అక్కడ లక్కీ డిప్ ఫిల్ చేసి ఒక బాక్స్ లో వేయొచ్చు. 20 లక్కీ విన్నర్స్ కి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారన్నమాట. సో మీరు అక్షయ తృతీయకి ఏదైనా లైట్ వెయిట్ జ్యువెలరీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ద రైట్ టైమ్ టు పర్చేస్. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.